మనము మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు వారి కొండ మీద చేసిన ప్రసంగాన్ని ధ్యానం చేస్తున్నాం. ఒక క్రమ పద్ధతిలో ధ్యానం చేస్తున్నాం. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. క్రమ పద్ధతిలో వాక్యాన్ని బోధించే సంఘాలు ఈ పట్టణంలో ఎన్నున్నాయో నాకు తెలియదు, కానీ అదే బైబిల్ క్రమము అని మీరు అర్థం చేసుకోవాలి. క్రమ పద్ధతిలో వాక్యాన్ని బోధించే సంఘాలు ఎన్నున్నాయో నాకు తెలియదు, కానీ అదే వాక్య క్రమము అని మీరు తెలుసుకోవాలి. వాక్యాన్ని ఏ సంఘములోనైనా సిస్టమేటిక్గానే బోధించాను. వాక్యాన్ని ప్రతి సంఘములో క్రమంగా బోధించారు. అందుకని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు రోమాపత్రిక దాదాపు 12 అధ్యాయాల వరకు ధ్యానం చేశాను. తర్వాత వాటిని ఆపడం జరిగింది. తర్వాత ఇప్పుడు కొండ మీద ప్రసంగాన్ని ప్రారంభించాను. కనీసం 1 సంవత్సరమే వస్తుంది. సంఘము క్రమమైనది. సంఘములో ప్రతీదీ క్రమంగానే జరగాలి. క్రమం అంటే అర్థం ఏమిటంటే ఆర్డర్ అని అంటాం. ఒక డిసిప్లిన్ అన్నమాట. పాటల్లో ఒక ఆర్డర్, ఒక క్రమాన్ని మనం పాటిస్తాం. అలాగే ఆరాధనలో కూడా ఒక క్రమాన్ని పాటిస్తాం. మరి వాక్యములో ఉండద్దా అది? చాలా వరకు క్రమం అంటారు. మరి వాక్యములో క్రమం ఏది? వాక్య బోధనలో క్రమం ఏది? ఈ వారం ఒక వాక్యం చెప్పి వచ్చే వారం ఒక వాక్యం చెప్తే అది క్రమబద్ధమైన బోధ కాదు. సిస్టమాటిక్ టీచింగ్, క్రమబద్ధమైన బోధ సంఘములో అవసరం. బయట మీటింగులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో టాపిక్ ఇస్తారు, దాని మీద మాట్లాడి వచ్చేస్తాం. కానీ చర్చిలో 52 వారాలు ఆదివారం బోధ ఎప్పుడూ క్రమంగానే ఉండాలి. అందుకని మన సంఘములో బోధ క్రమంగానే ఉంటుంది. మిగతా సంఘాల గురించి నాకు తెలియదు, అవి నాకు అవసరము కూడా లేదు. అందుకని బోధ క్రమంగా ఉండడం ద్వారా ప్రయోజనం ఏంటో చెప్తాను. మనకు వాక్యము క్రమ పద్ధతిలో అర్థమవుతుంది. ఒక స్కూల్లో కానీ కాలేజీలో కానీ టీచర్ కానీ లెక్చరర్ కానీ సిలబస్ వెనక నుంచి మొదలుపెట్టి మధ్యలోంచి మొదలుపెట్టి ముందు నుంచి వెళ్తారా? సిలబస్ అంటే మనకి ఇక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు, చాలా ఒక సిస్టమేటిక్గా మొదలు పెడతారు. సిలబస్ బుక్ అనేది ఉంటుంది, దాని ప్రకారం చెప్తారు. సంఘము కూడా ఒక పాఠశాల, తెలుసు కదా. సంఘాన్ని దేవుడు భూలోకంలో ఒక పాఠశాల కింద ఉంచాడు. ఇది మనం దేవుని గురించి నేర్చుకునే పాఠశాల. మనం జీవించినంత కాలము ఇక్కడ నేర్చుకుంటూనే ఉంటాం. నేర్చుకున్న దాన్ని మనము ఆచరిస్తూనే ఉంటాం. అందుకని చర్చ్ అనేది ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఇన్స్టిట్యూషన్. ఇది ఒక ఆధ్యాత్మిక పాఠశాల. ఇక్కడ నేర్పించబడుతుంది. మరి నేర్పించబడాలంటే దీనికంటూ ఒక క్రమము ఉండాలి. అందుకనే వాక్యాన్ని క్రమ పద్ధతిలో బోధించవలసిన అవసరత సంఘాలకు ఉంది. అయితే 99% నాకు తెలిసి సంఘాల్లో సిస్టమేటిక్ బోధ లేదు. అలాగని ఈ ఊర్లో లేవనడం లేదు. ఈ ఊర్లో నాకు తెలిసి మరొక సంఘం కూడా ఉంది. సిస్టమేటిక్ టీచింగ్ అనేది చర్చిల్లో ఉండాలి. అదే కరెక్ట్ బోధ అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకుంటే మంచిది, అర్థం కాకపోయినా పర్లేదు. అయితే ఒకటి, అదే మనం ధ్యానం చేస్తున్నాం. మనం కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇది క్రైస్తవత్వానికి పునాది అని మనం చూసాం. ఒక సంఘానికి పునాది అని మనం చూసాం. యేసు ప్రభు 3 ముఖ్యమైన సుదీర్ఘమైన ప్రసంగములు చేశాడు అని మనం చూసాం. మొదటిది కొండ మీద ప్రసంగం అన్నాం, రెండవది మేడగది ప్రసంగం అన్నాం, మూడవది ఒలీవ కొండ ప్రసంగం అన్నాం. యేసు ప్రభు చేసిన ఈ 3 సుదీర్ఘమైన ప్రసంగాలు పరలోక రాజ్యానికి సంబంధించిన ప్రసంగాలే అని మనం చూసాం. కొండ మీద ప్రసంగము పరలోక పౌరులకు ఉండవలసిన లక్షణాలు. మేడగది ప్రసంగము పరలోక పౌరులు జీవించే విధానం. ఒలీవ కొండ ప్రసంగము పరలోకం యొక్క ప్రత్యక్షతకు సంబంధించిన అంశాలు ఉంటాయి. మొత్తానికి ఈ 3 యేసు ప్రభు చేసిన ప్రసంగాలు ఆయన పరలోక రాజ్యానికి సంబంధించిన ప్రసంగాలు, కింగ్డమ్ ఆఫ్ గాడ్కు సంబంధించిన ప్రసంగాలే మనము చూస్తూ ఉంటాము. అందుకని ఈ కొండ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తున్నాం. దాదాపు 4 వారాలైంది. మనం ఇంకా 8వ వచనంలోనే ఉన్నాం. యేసు ప్రభు తన శిష్యులని ఆయనతో పాటు వెంటబెట్టుకుని కొండ మీదకి వెళ్ళాడు. శిష్యులు అంటే రక్షించబడిన వాళ్ళు. శిష్యులు అంటే ఆయన నేర్చుకుంటూ ఆయన వెంబడించేవాళ్ళు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆయన శిష్యురాలే.
రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆయన్ని గురించి నేర్చుకుంటూ ఆయన్ని వెంబడించేవాళ్ళే. మరి ఆయన వెంబడించే మనము ఈ లోకములో ఎలా జీవించాలో చెప్తున్నాడు. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా పరలోక నివాసులు. వీఆర్ ఆన్ ద వే టు హెవెన్. మనం పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాము. కరెక్టే కదా? లేదండి మేము పరలోకం వెళ్ళే కాదు, మా ఊరికి వెళ్ళే మార్గంలో ఉన్నామండి. మీరు ఏ ఊరికి వెళ్ళినా అంతిమంగా పరలోకానికి వెళ్ళే మార్గంలోనే అందరం ఉన్నాం. పరలోకానికి వెళ్ళే మార్గంలోనే విశ్వాసులు అందరూ ఉన్నారు. మన అంతిమ గమ్యము భూస్థాపన కార్యక్రమం కాదు. మన అంతిమ గమ్యము బరియల్ గ్రౌండ్ కాదు. మన అంతిమ గమ్యము పరలోకం. శరీరం బరియల్ గ్రౌండ్కి వెళ్తుంది, ఆత్మ పరలోకానికి వెళ్తుంది. అంతిమ గమ్యం పరలోకం. అందుకని మనం పరలోకం వైపు ప్రయాణం చేస్తున్న మనము భూమి మీద ఎలా జీవించాలి అన్నది నేర్చుకున్నాం. భూమి మీద ఎలా జీవించాలో ఈ 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభు చెప్తున్నాడు. భూమి మీద ఎలా జీవించాలంట? ఆత్మ విషయమై దీనులుగా ఉండాలంట. ఆత్మ విషయంలో దీనత్వం అంటే ఆత్మీయ విషయాల్లో నాకు లోటు ఉంది, ఆత్మీయ విషయాల్లో నాకు కొదువు ఉంది, ఆత్మీయ విషయాలు ఇంకా నేర్చుకోవలసి ఉంది, నేను ఎదగవలసింది ఉంది, నేను సరిచేసుకోవలసిన ఉంది అని భావించే వాళ్ళే ఆత్మీయ విషయాల్లో దీనులు. పరలోక రాజ్యం వారు. దుఃఖపడేవారుగా ఉండాలి. ఆత్మీయ విషయాల్లో దుఃఖపడేవారిగా ఉండాలి. నేను ఎదగవలసిన రీతిలో ఎదగలేకపోతున్నాను, నేర్చుకోవలసినంత నేర్చుకోలేకపోతున్నాను, ప్రార్థన చేయవలసినంత రీతిగా ప్రార్థన చేయలేకపోతున్నాను, సువార్త ప్రకటన చేయవలసినంతగా సువార్త ప్రకటన చేయలేకపోతున్నాను, బైబిల్ చదవలసినంత ఎక్కువగా బైబిల్ చదవలేకపోతున్నాను, మందిరానికి రావలసినంత రీతిగా నేను మందిరానికి రాలేకపోతున్నాను, సమయాన్ని పాటించవలసిన రీతిగా నేను సమయాన్ని చాలా ఉన్నాయి, ఎన్ని భక్తిలో రకరకాలవన్నీ, ఇవన్నీ నేను చేయలేకపోతున్నాను అని దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. భౌతిక సంబంధమైన దుఃఖము అందరికీ ఉంటుంది, కానీ ఈ దుఃఖము దేనికి సంబంధించినంటే ఆత్మీయ విషయాల్లో దుఃఖము. ఒక నెల జీతం రాకపోతే నవ్వుతూ కాలక్షేపం ఎవరైనా చేస్తారా? ఒకరోజు సరైన ఆదాయం రాకపోతే ఎవరు నవ్వుతూనే ఉంటారా? ఉండరు. ఒకరోజు రావలసిన కూలీ రాకపోతే, ఒక నెలకు రావలసిన జీతం రాకపోతే ఎంత దుఃఖిస్తారు. మరి ఆత్మీయ విషయాల్లో దుఃఖం ఉందా? నా పిల్లలు ఎదగడం లేదు, నేను సరిగ్గా ఎదగలేకపోతున్నాను, నేను ఏదో అలవాటు క్రైస్తవుడిగానే ఉన్నాను, నాకు ఏదీ రాదు, క్రైస్తవుడని చెప్పుకుంటున్నాను 20 సంవత్సరాలు, మెదడులో అంత ఖాళీగానే ఉంది అని ఏదైనా దుఃఖం ఉందా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడ్డారు. సాత్వికులు ధన్యులు. యేసు ప్రభు భూలోకంలో సాత్వికుడిగా ఉన్నాడు, దీనుడుగా ఉన్నాడు. సాత్వికత్వం అంటే అంతరంగములో తగ్గింపు, అంతరంగములో మనం తగ్గింపు కలిగి ఉండాలని, అంతేకాదు సహనము కలిగి ఉండాలని, నీతి కలిగి ఉండాలని. ఈ 3 కలిపితే సాత్వికత్వం మనం చూసాం. యేసు ప్రభు నమ్మిన మనము ఈ భూలోకంలో సాత్వికులుగా ఉండాలి. మనకి చెప్పుకోవడానికి బోల్డ్ ఉండొచ్చు, చెప్పుకోవడానికి క్వాలిఫికేషన్స్ అర్హతలు ఉండొచ్చు, చెప్పుకోవడానికి డబ్బు ఉండొచ్చు, చెప్పుకోవడానికి పొజిషన్ ఉండొచ్చు, చెప్పుకోవడానికి ఏవేవో ఉండొచ్చు, కానీ భూలోకములు ఎలా ఉండాలి? సాత్వికులుగా ఉండాలి, దీనులుగా ఉండాలి. మనం గొప్పలు చెప్పుకోవడానికి భూలోకంలో ఎంత గొప్పోడైనా మట్టిలో కలవలసిందే, ఎంత గొప్పోడైనా మట్టిలో కలవలసిందే. గొప్పలు చెప్పుకోవద్దు. మనం గొప్పలు చెప్పుకోవాలంటే మన దేవుని గురించి చెప్పుకున్నాం, మన దేవుని గురించి చెప్పుకున్నాం. నిన్న రత్నప్రభ అక్క ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలా 2 గంటలు గడిపాను. అక్కడ రత్నప్రభ వాళ్ళ అక్క ఉన్నారు, కొవ్వూరు నుంచి వచ్చారు. ఆమె దరిదాపు ఒక అరగంట సేపు నాతో మాట్లాడారు. అక్కడ అన్న కూడా ఉన్నారు. ఆవిడ మాట్లాడిన అరగంట దేవుడు గొప్పడు, దేవుడు గొప్పడు ఇంతే మాట్లాడుతున్నారు. ఆమె భర్త చనిపోయి 20 సంవత్సరాలు అయిందంట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి పొజిషన్లో ఉండి ఆయన మరణించి 20 సంవత్సరాలు అయిందంట. ఆయన కొవ్వూరులో ఒక హెబ్రోన్ చర్చికి ఆ అక్క వెళ్తున్నారంట. 20 సంవత్సరాలు అయింది బ్రదర్, నాకేమీ బాధలేదు, నా దేవుడు ఎంత ధైర్యం. ఆవిడ్ని చూసి ఏం విశ్వాసి, ఎంత భక్తురాలు అని నాకు అనిపించింది. భర్త చనిపోయి 20 సంవత్సరాలు అయిన ఆమె అంత ధైర్యంగా మాట్లాడుతుంది. ఎంత ధైర్యం ఉందండి. ఆవిడకేం ఉద్యోగం లేదు. ఆ భర్త చనిపోయినప్పుడు బ్యాంకులో రూపాయి బ్యాలెన్స్ లేదంట. ఎందుకంటే ఆయన బ్యాంకు ఆఫీసర్గా పనిచేసిన ఆయనకు వచ్చిన డబ్బంతా కూడా ఆయనకు వచ్చిన జబ్బు హాస్పిటల్కి ఖర్చు పెట్టారంట. అసలు ఎంత నవ్వుతూ ఆమె మొహం చూస్తూ ఉంటే ఎంత కళగా ఉందంటే, సేమ్ రత్నప్రభ అక్కలాగే ఉంటారు. ఎంత కళగా ఉంది, ఎక్కడ రిగ్రెట్స్ లేవు, ఎక్కడా దుఃఖం లేదు. నా దేవుడు గొప్పడు, నా దేవుడు నన్ను రక్షి. ఆవిడని చూసి ఎంతోమంది నేర్చుకోవాలనిపించింది.
ఎందుకో చెప్పమంటారా? నిజరక్షణ అనుభవం ఉన్నవాళ్ళు అలాగుంటారు. నిజరక్షణ అనుభవం లేనివాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళ లైఫ్ అంతే, వాళ్ళని ఎవడూ మార్చలేరు. ఏముంది, భర్త చనిపోయి 20 సంవత్సరాలు అయింది, చనిపోయేట ఒక బ్యాంక్ బ్యాలెన్స్ 0 అంట. అప్పటికి కూతురు పెళ్ళయి 1 వారం అయిందంటే, శనివారం కూతురు పెళ్ళయిందంటే వచ్చే శనివారానికి ఈయన మరణించారు. కొడుకుకి చదువు లేదు, ఇంటర్మీడియట్ అయ్యాడు. వాడు అప్పట్లో ఎంసెట్ కౌన్సిలింగ్ హైదరాబాద్, ఎంసెట్లో కన్వీనర్ కోటాలో సీటు 22,000 ఫీజు కట్టడానికి డబ్బులు లేవంటే అప్పు చేసి కట్టారు. దేవుడు అద్భుతంగా తర్వాత ఇదే మాటలు అక్కడ నేను ఎంతసేపు 1.5-2 గంటలు ఇదే దేవుడు గొప్పవాడు. బా, ఏం విశ్వాసం, ఏం విశ్వాసి అనిపించింది. ఇలాగ అందరూ ఉంటే ఎంత బాగుంటుంది అనుకో. భక్తి అంటే అది అనిపించింది, భక్తి అంటే అది అనిపించింది. మనం పరలోక వాసులు. నా చెల్లి మరణించింది, నాకేమి భయం ఏమి లేదు. ఏదో చెల్లి లేదని నేను అనుకుంటాను, కానీ నా చెల్లి పరలోకంలో ఉంది. ఎంత హ్యాపీగా చెప్తుందామే, నా చెల్లి పరలోకంలో ఉంది. బా, ఏమి అక్క, ఏమి చెల్లి, వాడి విశ్వాసం ఎంత గొప్ప. దేవుడు మమ్మల్ని ఏ విషయంలో తక్కువ చేయలేదు. పిల్లలు బాగా సెటిల్ అయ్యారు. ఒంటరిగా ఉంటుంది అంత పెద్ద ఇంట్లో, ఒక ఊర్లో. మనం ఆ స్థాయిలో ఉండాలి, ఆ స్థాయికి రావాలి. అదే భక్తి. ఎప్పుడు అది లేదు ఇది లేదు అనుకుంటూనే ఉంటే దేవుడు ఎవరో వాడికి ఇంకా అర్థము కాలేదు. చెప్పుకోవాలంటే ఎన్నో కష్టాలు ఉన్నాయి, కానీ నా దేవుడు గొప్పవాడు అంటుంది అంతే ఆవిడ. అంతే, నా దేవుడు గొప్పవాడు అంటే. మనకి ఎన్నున్నా దేవుడు గొప్పవాడు అనే మాట మన నోట్లోంచి రాదు. ఎందుకంటే దేవుడు ఎవరో మనకు అర్థము కాలేదు. మనం పరలోక వాసులమి. భూమి మీద ఎలా జీవించాలో దేవుడు చెప్తున్నాడు. ఆత్మ విషయమే దీనులుగా ఉండాలంట, దుఃఖపడు వారిగా ఉండాలంట, సాత్వికులుగా ఉండాలంట, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి, నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలని ఆకలి ఉండాలి. మన ఆకలి కేవలం డబ్బు కొరకేనా? మన ఆకలి కేవలం ఈ భూలోకంలో ఏదో బాగా సంపాదించేసి ఒకరోజు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలంట? దేని కొరకు ఆకలి? సంపాదించడం తప్పు కాదనలేదు, మంచి స్థితిలో ఉండడం తప్పు కాదు, అన్నీ కలిగి స్థిరాస్తులు కలిగి ఉండడం తప్పు కాదు. కానీ ఆ ఒక్క ఆకలే ఉంటే ఏదో ఒక రోజు నాకు వదలాలి కదా. దేవునిలో ఎదగాలనే ఆకలి ఉందా? నీతిగా బ్రతకాలనే ఆకలి ఉందా? దేవుని కొరకు ఏదో కార్యాలు చేయాలనే ఆకలి ఉందా? ఏ ఆకలితో ఉంటున్నారు ప్రజలు? మనం ఏక ఆకలితో ఉంటాం. నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలి, అంటే పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా బ్రతకాలని ఆకలి. దేవుడు తృప్తిపరుస్తాడు, మిగతావన్నీ దేవుడు ఆటోమేటిక్గా తీరుస్తాడు. కనికరము కలిగివారు ధన్యులు. మనం ఇతరుల ఎడల కనికరం చూపించాలి, భౌతిక అవసరాల్లో కనికరాన్ని చూపించాలి, ఆత్మీయంగా వెనకబడిపోతున్న వారి విషయంలో కూడా కనికరాన్ని చూపించాలి. కనికరాన్ని మనం చూపిస్తే దేవుడు మన ఎడల కనికరాన్ని చూపిస్తాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచారు. దేవుడు హృదయ శుద్ధిని కోరుకుంటున్నాడు, అంతరంగంలో శుద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు. హృదయాన్ని ఎప్పుడూ శుద్ధిగా ఉంచుకోవాలి. శుద్ధిగా ఉండాలంటే హృదయాన్ని పాడు చేసే పరిస్థితులు, హృదయాన్ని పాడు చేసే స్థలాలకి మనము వెళ్ళకూడదు. హృదయాన్ని కలుషితం చేసే, అపవిత్రం చేసే వాటిని చూడకూడదు, మాట్లాడకూడదు, చెయ్యకూడదు, వెళ్ళకూడదు. హృదయ శుద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడు నువ్వు అద్భుతాలు చెయ్యాలని కోరుకోవడం లేదు, అద్భుతమైన బోధలు చేయాలని దేవుడు ఎవరి నుంచి కోరడం లేదు, నువ్వు ప్రపంచమంతా తిరిగి సేవ చేయాలని దేవుడు ఎవరి నుంచి కోరడం లేదు, సంఘాలు స్థాపించాలని దేవుడు కోరడం లేదు. హృదయ శుద్ధిని దేవుడు కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులై, నేను మిరకల వర్కర్ని కాబట్టి మీరు మిరకల వర్కర్లై ఉండడం అన్నాడా? నేను దెయ్యాలు వెళ్ళగొట్టాను కాబట్టి మీరు దెయ్యాలు వెళ్ళగొట్టమన్నాడు? నేను ప్రసంగికుని కాబట్టి మీరు ప్రసంగికులైనాడు? ఎక్కడా దేవుడు చెప్పలేదు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులైన. దేవుడు కోరుకుంటుంది వదిలేసి దేవుడు కొనని వాటి విషయంలో చాలామంది ప్రజలు పరిగెట్టు. హృదయ శుద్ధి పరిశుద్ధతకు సంబంధించి పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్న మనము ఆత్మీయ విషయాల్లో దీనత్వము, ఆత్మీయ విషయాల్లో దుఃఖము, సాత్వికత్వాన్ని కలిగి, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి, కనికరాన్ని కలిగి, హృదయ శుద్ధి కలిగి ఉంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఎందుకంటే మనము వీఆర్ ఆన్ ద వే టు హెవెన్, పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాం.
ఈరోజు మరి 2 విషయాలు మనం జ్ఞానం చేసాం. సమాధానపరచువారు ధన్యులు, పరలోక రాజ్యం వారు దేవుని కుమారులు అను. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, దే విల్ బి కాల్డ్ ఎస్ సన్స్ ఆఫ్ గాడ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. సమాధానపరచడం అనేది 2 రకాలుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఒకటి, దేవునితో సమాధాన పరచబడిన స్థితి. రెండవది, మనుషులతో సమాధానముగా ఉండే స్థితి. దేవునితో సమాధాన పడిన స్థితి, రెండవది మనుషులతో సమాధానముగా ఉండే స్థితి. సమాధాన పరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం, పీస్ మేకర్స్. సమాధానం అంటే ఎవరి జీవితంలోనైతే నీతి ఉంటుందో, సత్యం ఉంటుందో, వారు తప్పనిసరిగా సమాధానం కలిగి ఉంటారు. నేను నీతిగా జీవిస్తే, నేను సత్యములో ఉంటే, నేను సమాధానంగా ఉన్నట్టే. నాలో నీతి లేకపోతే, నాలో సత్యము లేకపోతే, నేను దేవునితో సమాధానముగా ఉండలేను, మనుషులతో కూడా సమాధానం ఉండలేను. నేను ఉన్న చోట గందరగోళం, నేను వెళ్ళిన చోట గందరగోళం. అందుకని నేను ముందుగా దేవునితో సమాధానపడాలి. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయాన్ని మనము చూసినట్లయితే, రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన వారమై, సమాధాన పరచబడిన ఎడల అవును జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడి. ఒకప్పుడు మనం అందరమే శత్రువులు. యేసు ప్రభుని నమ్మని ప్రతి ఒక్కరూ ఎనిమీ టు గాడ్. దే మే అప్రిషియేట్ జీసస్ క్రైస్ట్. చాలామంది యేసు ప్రభుని అభిమానించేవాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని గౌరవించేవాళ్ళు చాలామంది హైందవత్వంలో ఉన్నారు. యేసు ప్రభు అంటే మాకు ఇష్టం, యేసు ప్రభుని మేము గౌరవిస్తాం, ఇదిగో ఆయనకి ఏదో ఫోటో ఉంది, ఇదిగో ఆయన వాక్యాన్ని మేము పెట్టుకున్నాం, ఆయన బైబిల్ కూడా మేము కలిగి ఉన్నాం. చాలా మంచిది. యేసు ప్రభుని అభిమానిస్తే సరిపోదు, యేసు ప్రభు ఇచ్చే రక్షణని పొందాలి. అప్పుడే దేవునితో శత్రుత్వం అనేది పోతాది. ఒక వ్యక్తి దేవునికి శత్రువు, యేసు ప్రభు నమ్మనంత కాలము ఆ వ్యక్తి దేవునికి శత్రువు. యేసు ప్రభు నమ్మిన తర్వాతే ఆ వ్యక్తి దేవునితో సమాధాన పడ్డాడు. అందుకని యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటామంటే దేవునితో సమాధాన పడడానికి. ఎప్పుడైతే నాకు దేవునితో సమాధానం వచ్చిందో అప్పుడే నాలో నాకు సమాధానం వస్తుంది. నేను ఇతరులతో సమాధానముగా ఉండలేను. నేను దేవునితో సమాధాన పడకపోతే, అనగా ఆ రక్షణ అనుభవం నాలో లేకపోతే, నాలో నాకు సమాధానం ఉండదు. నా అంతరంగంలో ఎప్పుడూ గందరగోళం. చాలామంది అంతరంగం ఎప్పుడు గందరగోళంగా ఉంటుంది. ఇన్నర్ పీస్ చాలామందికి ఉండదు. వాళ్ళకి డబ్బులు ఉంటాయి, బిల్డింగ్ ఉంటుంది, ఇంట్లో మంచి సోఫా సెట్లు ఉంటాయి, పెద్ద గోడ లాంటి టీవీ ఉంటుంది, ఇంట్లో లేని వస్తువులు ఏమి ఉండవు. కానీ ఇన్నర్గా ఏముండదు, శాంతి సమాధానం ఉండదు. ఎందుకో చెప్పమంటారా? వాళ్ళకి దేవునితో సమాధానము లేదు, వాళ్ళు నిజమైన రక్షణ అనుభవం లేదు. ఇన్నర్ పీస్ ఎప్పుడు వస్తుందంటే దేవునితో నేను సమాధాన పడినప్పుడు. నేను అంతరంగంలో సమాధానంగా ఉంటాను, నేను అంతరంగంలో క్వైట్గా ఉంటాను, నిమ్మళంగా ఉంటాను, నెమ్మదిగా ఉంటాను. నాకు అంతరంగంలో ఎప్పుడైతే నిమ్మళత వచ్చిందో, సమాధానం ఉందో, నెమ్మది ఉందో, నేను ఎక్కడికైనా వెళ్ళినా అందరితో బాగానే మాట్లాడతాను, అందరితో గొడవలు లోపల నిమ్మడం లేనోళ్ళు అందరితో గొడవలు పెట్టుకుంటాడు. వెళ్ళిన చోటల్లా గొడవే. ఎందుకంటే వాడికి అంతరంగంలో సమాధానం లేదు. ఎందుకు అంతరంగంలో సమాధానం లేదంటే దేవునితోనే సమాధాన పడలేదు, దేవునితోనే సమాధానం. అందుకని సమాధాన పరచువారు ధన్యులు. మనము ముందుగా దేవునితో సమాధాన పడాలి. ఒకప్పుడు రక్షించబడినప్పుడు దేవునికి శత్రువులమి, ఇప్పుడు రక్షించబడిన మనము దేవునితో సమాధాన పడ్డాము. అందుకని పీస్ విత్ గాడ్ అని అంట. ఇది చాలా ముఖ్యం అయినది. అదే కాదు, ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలే. మానవ జాతి ప్రారంభించిన దగ్గర నుంచి, అంటే ఆదాము అవ్వలు సృష్టించబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు బైబిల్
ప్రకారము 7,000 సంవత్సరాలు దరిదాపు అవుతుంది. మానవ జాతి సృష్టించబడి నుంచి బైబిల్ ప్రకారము 7,000 సంవత్సరాలు దరిదాపు కావస్తుంది. ఇప్పటి వరకునంట అంటే 7,000 సంవత్సరాల్లో కేవలం 300 సంవత్సరాలు ఈ ప్రపంచం శాంతితో ఉందంట, యుద్ధాలు లేకుండా. అంటే 7,000 సంవత్సరాలు దరిదాపులో 6,700 సంవత్సరాలు ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర ఏం జరుగుతుంది? యుద్ధమే జరుగుతుంది. యుద్ధం లేని కాలము సంవత్సరం ఎప్పుడైనా మనం చూసామా? ఎక్కడో ఒకటి యుద్ధం. ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయంటే ముందు మనుషులకు దేవునితో సమాధానం లేదు, తర్వాత మనిషికి తనలో తానుకు సమాధానము లేదు. అందుకని మనిషి ఇతరులతో సమాధానంగా ఉండలేకపోతున్నాడు. ఇట్ ఈస్ నాట్ ది యాబ్సెన్స్ ఆఫ్ వార్ బట్ ద ప్రెజెన్స్ ఆఫ్ రైచియస్నెస్. యుద్ధము కొన్నిసార్లు లేకపోవచ్చు. మనిషి జీవితంలో నీతి ఉంటే ఎక్కడైనా సమాధానం ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, మనిషి జీవితంలో నీతి ఉంటే, నాలో నీతి ఉందనుకోండి, నేను ఉన్న దగ్గర సమాధానం ఉంటుంది. నాలో నీతి లేదనుకోండి, నేనున్న దగ్గర సమాధానం ఉండదు. నీతి లేని చోట సమాధానం ఉండదు. అందుకని యుద్ధాలన్నిటికీ కారణం ఏంటి? కుటుంబ గొడవలకి కారణం ఏంటి? భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఏమిటి? రాష్ట్రాలకి దేశాలకి మధ్య వైషమ్యాలు ఎందుకు? సంఘాల్లో గొడవలు ఎందుకు? నీతి లేదు. నీతి సత్యము ఉన్న దగ్గర సమాధానం ఉంటుంది. నీతి ప్లస్ సత్యము ఈజ్ ఈక్వల్ టు సమాధానం. నీతి సత్యం ఉన్న దగ్గర సంఘములో సమాధానం ఉంటుంది, సమాజంలో సమాధానం ఉంటుంది. నీతి సత్యం ఉన్న కుటుంబంలో సమాధానం ఉంటుంది. నీతి సత్యమున్న దేశములో సమాధానం ఉంటుంది. నీతి సత్యములో ఉన్న దేశాల మధ్య సమాధానం ఉంటుంది. ఈ రోజున యుద్ధాలు జరుగుతున్నాయి. మీకు తెలిసిన అసలు యుద్ధము హమాస్కి ఇజ్రాయేల్ ప్రజలకు కాదు. అసలు యుద్ధము నార్త్ కొరియాకి సౌత్ కొరియా కాదు. అసలు యుద్ధము రష్యాకి ఉక్రెయిన్ కాదు. అసలు యుద్ధం ఇంటిలోనే జరుగుతుంది. రియల్ వార్ ఈజ్ హోమ్. అసలు యుద్ధం ఇల్లే. వాళ్ళకి ఇళ్లల్లో సరైన సమాధానం లేదు కాబట్టి, వాడికి సమాధానం లేదు కాబట్టి వీడు పక్కోళ్ళ జోలికి వెళ్తాం. ఇంట్లోనే సమాధానం ఉంటే, వాడిలో వాడికే సమాధానం ఉంటే, పక్క దేశం గురించి ఆలోచించడు, ఇతరుల గురించి ఆలోచించడు, ఇతరులతో యుద్ధాలకు వెళ్ళడానికి ఎప్పుడు ఆలోచించడు. ఇప్పుడు నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఉన్నాడు, వాడి పేరు కిమ్. వాడు ఎందుకు ఎప్పుడు యుద్ధం కోరుకుంటాడు, కాలు దువ్వుతూ ఉంటాడంటే వాడికి సమాధానం లేదు. వాడు ఒక పెద్ద పిచ్చోడు, ప్రపంచంలో నెంబర్ 1 మెంటల్ గాడు కిమ్ అనేవాడు. ఎందుకంటే వాడు భార్యల్ని చంపాడు, వాళ్ళ పెదనాల్ని చంపేశాడు, వారి కజిల్ని చంపేశాడు, ఎంతమందిని చంపుతున్నాడో మనకు తెలియదు. ఎందుకు ఇదంతా చేశారంటే వాడికి సమాధానము, వాడికి సమాధానం లేదు. అందుకని మనం అర్థం చేసుకుంటే స్నేహితులారా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సో యుద్ధం కాదు, నీతి సత్యమే మనిషిని సమాధానంగా ఉంచేది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకని సమాధానము దేవునితో ఉండాలి, తర్వాత మనలో మనకు సమాధానం ఉండాలి. అప్పుడు అందరితో కూడా మన సమాధానం ఉండాలి. అంటే గొడవలు రావని కాదు, గొడవలు వచ్చినా వాటి గురించి పెద్ద సీరియస్గా పట్టించుకుంటాం, పోనీలే అంటాం. ఇక కూర్చొని ఇది తేలే వరకు దీని అంతు చూడాలి అని అనుకునే భావన ఎప్పుడుంటుందో చెప్పమంటారా? నీతి సత్యము లేని వాళ్ళుకుంటారు. దీని అంతు తేల్చుకోవాలి, ఇది తేలితేనే నేను ఊరుకుంటాను, దీని సంగతి ఏదో అయిపోవాలంటే ఈ వద్దు, ఈ తేలవు, ఈ గొడవలు తేలవు, జబ్బులు తేలవు, ఆరోగ్యం పోవడం కూడా తేలవు. ఇంకంతే, గొడవలతో పాటు అనారోగ్యాలతో పాటు చాలా వచ్చేస్తాయి. సమాధానపరచాలి. అందుకని దేవుడు తన వాక్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. మనము సమాధాన పరిచేవారిగా ఉండాలి అంటే ఒక 4 లక్షణాలు చెప్తాను. నేను సమాధాన పరచబడిన వాడిని, ఆయన పీస్ మేకర్. ఎందుకంటే నాకు దేవునితో సమాధానం ఉంది. ఇప్పుడు నేను సమాధాన పరిచే స్థితిలో ఉండాలి, అంతే కదా? సమాధాన పరుచువారు ధన్యులు. మనము సమాధాన పరిచే రీతిలో ఉండాలంటే మనకు ఉండవలసిన లక్షణాలు చూడండి. నెంబర్ 1 ముందే చెప్పాను, దేవునితో నేను పాపిని ప్రభువా, నేను పాపాత్ముడిని, నన్ను నువ్వు క్షమించు. మన పాపాలను ఒప్పుకోవాలి, పాపాలను విడిచిపెట్టాలి, మారు మనసు అనుభవంలోను కావాలి.
క్షమాపణ అనుభవంలోనికి రావాలి. ఆ పశ్చాత్తం మనలోకి రావాలి. ఎప్పుడైతే ఇది వచ్చిందో మనం దేవునితో సమాధాన పడినట్టే. అందుకే నేను పీస్ మేకర్గా ఉండాలి, నేను సమాధాన పరిచే రీతిలో ఉండాలంటే నెంబర్ 1 నాకు ఉండవలసిన లక్షణము, నేను దేవునితో సమాధాన పడాలి. ఆ వచనం చూసాం, రోమా 5:10 ప్రకారం మనం చూసాం. రెండవది, నేను సమాధాన పరిచేవారు ఉండాలంటే ఇతరులను నేను దేవుని వైపు మళ్ళించాను. నేను దేవునితో సమాధాన పడ్డాను. చాలామంది దేవుణ్ణి ఎరగిన వారు ఉన్నారు. దేవుని ఎరగిన వారిని కూడా దేవునితో సమాధానపరచాలి. దేవుణ్ణి ఎరగిన వారిని కూడా దేవునితో సమాధానపరచాలి. ఏం బాబు, నీ కుటుంబంలో బాగాలేదు, మీ భార్యాభర్తల పరిస్థితి బాగాలేదు, నీ పిల్లల పరిస్థితి బాగాలేదు, నీకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నువ్వు యేసు ప్రభువుని నమ్మలేదు. రా, నువ్వు దేవుణ్ణి నమ్ముకో, నువ్వు దేవుణ్ణి నమ్ముకో, యేసు ప్రభువుని నమ్ముకో అంటే ఆ వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం? దేవునితో సమాధానంలోనికి తీసుకొస్తున్నాం. యేసు ప్రభువుని నమ్మని వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తున్నాము అంటే అర్థం ఏమిటంటే అతన్ని దేవునితో సమాధాన పరుస్తాం. నేను సమాధాన పరిచేవాడిని ఎవరంటే నేను ముందుకు దేవునితో సమాధాన పడతాను. రెండవది, ఇతరులను కూడా దేవుని వైపు నడిపిస్తాను. ఇతరులను కూడా దేవుని వైపు నడిపిస్తాను. సమాధాన పరిచేవాళ్ళు ఎవరంటే ఇతరులను దేవుని వైపు నడిపించేవారు. ఒక ప్రశ్న, ఎంతమందిని దేవుని వైపు నడిపించారు? ఎంతమందిని దేవుని వైపు నడిపించారు? ఇంకా దేవుని వైపు మీరు కనీసం ఎంతమందిని నడిపించాలనుకుంటున్నారు? కనీసం సంవత్సరానికి ఒకరినైనా నడిపించాలనుకుంటున్నారు. సరే, 2024 సంవత్సరం ఆగస్టు నెల వచ్చేసింది. ఇప్పటి వరకు దేవుని వైపు ఎవరినైనా నడిపించామా? సరే, మనం నడిపించాం, దేవుడే నడిపిస్తాడు. కనీసం దేవునికి ఎవరి గురించి అయినా చెప్పామా? ఇంకొక కొన్ని నెలలు ఉన్నాయి, 5 నెలలు మిగిలినవి. ఈ 5 నెలల్లో దేవుని వైపు ఎవరినైనా నడిపించాలన్నా మనమే దేవుని వైపు నడవకపోతే మనం ఇంకా దేవుని వైపు ఇంకొకరిని ఎలా నడిపిస్తాం? మనము దేవుని వైపు ఉండాలి, మనం దేవునితో సమాధాన పడాలి. అంతేకాదు, మనము మరికొంతమందిని దేవుని వైపు నడిపించాలి. సమాధానపరచువారు ధన్యులు. దేవుని వైపు ప్రజలను నడిపిస్తే వారిని దేవునితో సమాధాన పరిచినట్టే. ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే ఆ వ్యక్తికి దేవునితో ఉన్న శత్రుత్వము పోయింది. ఆ వ్యక్తి దేవునితో సమాధాన పడ్డాడు. మన వలన ఆ వ్యక్తి దేవునితో సమాధాన పడ్డాడు అనగా రక్షణలోనికి వచ్చాడు. ఏమైనా చేశాను, ఏదైనా చెయ్యాలని ఆలోచన ఉందా? అంటే క్రైస్తవులకే నేను ఈ మాట చెప్తున్నాను, రక్షించబడ్డాము అన్న వాళ్ళకే నేను మాట చెప్తున్నాను, బలలో చెయ్యి వేయబోతున్న వారికి మాత్రమే ఈ మాట చెప్తున్నాను. మీరెవరైనా దేవుని వైపు నడిపించారా? కనీసం పిల్లలనైనా నడిపించాము. సరే, ప్రపంచం అంతటినీ దేవుని వైపు మనం నడిపించలేము, అది మనకి సాధ్యం కాదు. మనం పిల్లలనైనా దేవుని వైపు నడిపించాము. అయితే మీరు సమాధాన పరిచేవాళ్ళే. మన పిల్లలు దేవుల్లో ఉన్నారంటే, మన కుటుంబాన్ని దేవుని వైపు నడిపించామంటే మనం సమాధాన పరిచిన వారే. సమాధాన పరచువారు ధన్యుడు. మనం దేవునితో సమాధాన పడాలి. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఇతరులను దేవుని వైపు నడిపించాలి. అంటే సమాధానం వైపు నడిపించాలి, రక్షణలోకి నడిపించాలి. 3వది మనం చూస్తే సమాధానపరచువారు ఎవరంటే వారు ఇతర మనుషులతో సమాధానంగా ఉంటారు. దే విల్ మేక్ పీస్ విత్ అదర్స్. ఇతరులతో సమాధాన పడతారు. ఈ లోకంలో ఎవరితో మనస్పర్ధలు ఉంటాయి, సహజం. ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆస్తులు గొడవలు ఉంటాయి. అయితే మనం సమాధానాన్ని ఇప్పుడు కోరాలి. అదే కదా రోమపత్రికలో మనం చూస్తాం. 12వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనంలో, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉంచాలి. సఖ్యమైతే, చేతనైతే సమస్త మనుషులతో సమాధానం. సఖ్యమైతే అన్నాడు అంటే కొన్నిసార్లు సమాధాన పడడం అంత సులువేమీ కాదు. చేతనైతే అంటున్నాడు అంటే చెయ్యగలిగినంత ఎఫర్ట్స్, ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే మనం సమాధాన పడాలని అనుకున్న అవతల వ్యక్తి సమాధాన పడాలని అనుకోవాలి. మనం సమాధానం పడాలనుకున్న అవతల వ్యక్తి సమాధాన పడడానికి రావాలి. అందుకని సఖ్యమైతే, చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండడం. సమాధాన పరిచేవాళ్ళు ఎవరంటే
అందరితో సమాధానంగా ఉంటాం. ఏవో గొడవలు వస్తూ ఉంటాయి, ఏవో మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. వాటిని పుస్తకాల్లో రాసుకొని మైండ్లో ప్రింట్ చేసుకొని ఇక దాని గురించి ఎప్పుడూ ఆలోచన చేస్తే మనకు నిద్ర పట్టదు. మీకు ఒక మాట చెప్పనా, క్షమించని మనసు ఉంటే మీకు ఆకలి వేయదు. క్షమించని మనసు ఉంటే మీకు నిద్రే పట్టదు. క్షమించని మనసు ఉంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది. కనీసం ఆరోగ్యం గురించి అయినా, మనకు బాగా ఆకలి వేయడానికైనా, బాగా నిద్రపోవడానికైనా ఇతరులను క్షమిద్దాం. కనీసం మన గురించి అయినా క్షమించని మనసు ఉంటే, సమాధాన పడని రీతిలో మనం ఉంటే మీకు ఆకలి వేయదు, నిద్ర పట్టదు, డిప్రెషన్లోనికి వెళ్తారు. అదొక మెంటల్ కేసుగానే ఉండిపోదు. అందుకని సైకియాట్రిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్లు అంటారు, ఏంటండి నిద్ర పట్టడం లేదు, నాకు ఆకలి వేయడం లేదండి, మీకు ఎవరికైనా గొడవలు ఉన్నాయని అంటారు. మీకు ఎవరికైనా మనము అందరితో అంటాం, దుష్టుడు నాకు నిద్ర లేకుండా చేయదు. దుష్టుడు కాదు, నిద్రపోవడానికి కారణం నువ్వే. ఇది సాతాను మీద వేయద్దు. దుష్టుడు ఏం చేస్తాడు బాబు, ఆడు మనం బాగానే పడుకోమంటాడు. కానీ మనకు అందరితో గొడవలు ఉండడం ద్వారా మనకు నిద్ర పడడం లేదు. అత్తగారితో గొడవ, మామగారితో గొడవ, కోడలతో గొడవ, తోడు కోడలతో గొడవ, తోడు అల్లులతో గొడవ, ఇంకెవరెవరో ఉన్నారు కదా, పన్ను దగ్గర గొడవ, ఎక్కడికి వెళ్ళినా గొడవ గొడవ గొడవ. ఆకలి ఎక్కడ వేస్తుంది, నిద్ర ఎక్కడ వస్తుంది. అందుకని చూడండి, భిక్షగాళ్ళు రోడ్డు మీద బస్సులు వెళ్ళిపోతున్నాయి, ఆ రోడ్డు మీద ఫుట్పాత్ మీద హ్యాపీగా నిద్రపోతారు. ఎందుకంటే ఆడికి గొడవలు లేవు, ఫుడ్ నిండితే చాలు, పొట్ట నిండితే చాలు. మనకి ఎన్నున్నా నిద్ర పట్టదు. సమాధానపరచువారు ముందుగా దేవునితో సమాధానపడతారు, మొదటిది. రెండవది, సమాధానపరచువారు ఇతరులని దేవుని వైపు నడిపిస్తారు. మూడవది, సమాధానపరచువారు అందరితో సమాధానం. సఖ్యమైతే చేతనైనంత మట్టుకు అందరితో సమాధానం. ఏమైనా గొడవలు ఉంటే వదిలేసేది, అవతలోడితో మాట్లాడడానికే ప్రయత్నం చేయండి, వాళ్ళు మాట్లాడడానికి వదిలేసేది. కానీ మీలో పీస్ ఉంటుంది, మీలో చాలా హ్యాపీగా. ఎందుకంటే నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ అవతలోడు ఒప్పుకోవడం. లీవ్ ఇట్ టు దేవునికి వదిలేసాను. అందుకని సమాధానపరిచేవాళ్ళు అందరితో సమాధానంగా ఉంటారు. నాలుగోది మనం చూస్తే, సమాధానపరిచేవాళ్ళు ఎవరంటే పీస్ మేకర్స్ ఎండివర్ టు ఫైండ్ పాయింట్ ఆఫ్ అగ్రిమెంట్ అంట. సమాధానపరిచేవాళ్ళు ఎవరంటే ఏదో ఒక అంశంలో ఇతరులతో కలిసిపోతారు. ఎందుకంటే డిసగ్రిమెంట్స్ ఉంటాయి. మనం అందరం ఒకడే కదా, మనం అందరం వ్యక్తిగతంగా మనం అందరము వేరు వేరు, వ్యక్తిగతంగా అందరం వేరు వేరు, అభిరుచులు వేరేగా ఉంటాయి, ఆలోచనలు వేరేగా ఉంటాయి, నిర్ణయాలు వేరేగా ఉంటాయి, ప్రణాళికలు వేరేగా ఉంటాయి. భార్య ఎస్ అంటేనే మనకి కొన్ని వాళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది, మనం చెప్పేది ఒకటి ఉంటుంది. అగ్రిమెంట్ ఉండదు, డిసగ్రిమెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి, ఒక్కొక్క ప్లాను, ఒక్కొక్క ఆలోచన ఇంట్లో సభ్యుల మధ్య ఉంటుంది, బయట కూడా ఉంటుంది. ఇది సహజం ప్రతి. ఎందుకంటే నేను మీరు కాదు, మీరు నేను కాదు, ఎప్పటికీ కాదు. మీరు నేను కాలేను, మీరు నేను కాదు, ఎప్పటికీ కాదు. కానీ ఒకటి, మనం సమాధానంగా ఉండడానికి ఏదో ఒక పాయింట్ అవసరం. నాకు నచ్చిన రంగులు మీకు నచ్చకపోవచ్చు, నేను తినే ఆహారం మీకు నచ్చకపోవచ్చు, నేను వెళ్ళే స్థలాలకు మీకు నచ్చకపోవచ్చు, నాకు మీ రంగులు నాకు నచ్చకపోవచ్చు, మీరు తినే ఆహారం నాకు నచ్చకపోవచ్చు. ఇవన్నీ ఆత్మీయత కదా, ఎవరు అభిరుచులు వారివి, ఎవరు అభిరుచులు వారివి. యేసుప్రభు ఎక్కడ నేను వేసుకున్నట్టుగానే అంగీలు వేసుకోమన్నాడా? బైబిల్లో అది రాసి ఉంటే ఇప్పుడు అందరం పైనుంచి కిందకి కేసేసుకునేవాళ్ళు. నాలాగా అందరూ గడ్డాలు పెంచుకోవాలన్నాడా యేసుప్రభు? అన్నాడా? మనము ఇతరులతో సమాధాన పడ్డానికి ఈ బైబిల్లో లేని అంశాలని చాలామంది తీసుకుని వస్తారు. అయితే బైబిల్లో ఏదో ఒక అంశం, అభిరుచులు వేరే, జీవన విధానం వేరే. కానీ మనుషులతో సమాధానం ఉండడానికి ఏదో ఒక అంశం మనము తీసుకోవాలి, దాంతో సమాధాన పడాలి. అందరితో వ్యతిరేకతలు పెట్టుకోకూడదు, అందరినీ శత్రువులుగా చూడకూడదు. అందుకని సాధ్యమైతే, చేతనైనంత మటుకు సఖ్యమైతే మీరందరితో సమాధానం. అన్ని డినామినేషన్ వాళ్ళు ప్రేమించాలి, క్రైస్తవులు అన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. భేదాభిప్రాయాలు ఉండొచ్చు, సత్యం విషయంలో అనుభవాలు ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు, కానీ సమాధానంగా అందరితో ఉండాలి. శత్రువుతో కూడా సమాధానంగా ఉండాలని దేవుడు, మనల్ని హింసించే వారితో కూడా సమాధానంగా ఉండాలని దేవుడు చెప్తాడు. అందుకని సమాధానం వెదుకుడి,
దానిని వెంటాడు. పీస్ మేకర్స్. మనం దేవునితో సమాధానం ఉండాలి, నెంబర్ 1. రెండవది, చాలామంది దేవునితో సమాధానం లేని వారిని సమాధానానికి దేవుని వైపు మళ్ళించాలి. వాళ్ళు దేవునితో సమాధాన పడతారు. మూడవది, మనము అందరితో సమాధానంగా ఉండాలి. గొడవలకి అవకాశం ఇవ్వకూడదు. ఏదైనా వచ్చినా సమాధాన పడ్డానికే మనము త్వరపడాలి. అవతల వాడు ఇష్టపడకపోతే వదిలేస్తాం. అంతేకాదు, నాలుగవది, అభిప్రాయ భేదాలు ఉంటాయి, అభిరుచుల్లో తేడాలు ఉంటాయి, కానీ సమాధానంగా ఉండడానికి మనం ఉండాలి. ఇప్పుడు ఈ మాట చెప్తాను చాలా జాగ్రత్తగా. మీరు ఒకరినొకరిని ప్రేమించుకోండి అన్నాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ మాట చాలా లోతైన అర్థం వస్తుంది. యేసు ప్రభు తన శిష్యులను ఉద్దేశించి యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూడండి దయచేసి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34, 35 వచ్చినము. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాం. చాలామంది యేసు ప్రభు శిష్యులుగా మనకు చెప్తున్న ఆజ్ఞ ఏమిటంటే లవ్ వన్ అదర్ అని అంటాడు. మీరు ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు. ఒక మాట, ఒకరినొకరు ప్రేమించుకోమన్నాడే కానీ ఒకరినొకరు ఇష్టపడమని చెప్పాడు. యు లవ్ వన్ అనదర్ అన్నాడు. యు లైక్ వన్ అనదర్ అని చెప్పలేదు. లైకింగ్ వేరే, లవింగ్ వేరే. చాలా జాగ్రత్తగా వినండి. లవింగ్ వేరే, లైకింగ్ వేరే. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటూ, నేను మిమ్మల్ని ప్రేమించులాగన మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఒకరినొకరు ప్రేమించుకోవడంలో ఎదుటి వ్యక్తి అభిరుచులు, ఎదుటి వ్యక్తి జీవన విధానాన్ని మనం పట్టించుకోం. ప్రేమించడం విషయంలో వాళ్ళు ఏదో తింటున్నారు, మనం ఏదో తింటున్నాం. వాళ్ళు ఏదో వస్త్రాలు వేసుకుంటున్నారు, నేనేదో వస్త్రం వేసుకుంటున్నాను. అందుకని ప్రేమించడంలో ఎక్కడ అవరోధాలు ఉండవు. కానీ యేసు ప్రభు పొరపాటున మీరు ఒకరినొకరు ఇష్టపడండి, యూ లైక్ వన్ అనదర్ అన్నారనుకోండి, ఇది పెద్ద సమస్య అయిపోయేది. ఎందుకంటే నేను ఇంకొక వ్యక్తిని ఇష్టపడాలంటే నాకు ఇష్టమైనవి అతనికి ఇష్టమైతేనే నేను ఇష్టపడతాను. నాకేదో వెజిటేరియన్ ఇష్టం, అతనికి వెజిటేరియన్ ఇష్టమైతేనే నేను ఇష్టపడతాను. అతను నాన్ వెజిటేరియన్ ఇష్టం, నాకు వెజిటేరియన్ ఇష్టమైతే నేను అతన్ని ఇష్టపడను. ఇష్టపడడానికి అన్నీ కలవాలి, అభిరుచులు కలవాలి, ఇష్టపడడానికి జీవన విధానం కలవాలి. నేను రోజు ఉదయం లేస్తాను 4 గంటలకే లేస్తాను, నువ్వు లేవు 7 గంటలు లేస్తావు, నువ్వు అంటే నాకు ఇష్టము. యేసు ప్రభు మీరు ఒకరినొకరు ఇష్టపడి ఉండండి అనే కృతజ్ఞ ఇవ్వలేదు, ఒకరినొకరు ప్రేమించండి అని కృతజ్ఞ ఇచ్చింది. ప్రేమించడంలో ఏముందంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రేమించాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రేమించాలి. ప్రేమించుకోమన్నాడు, ఇష్టపడి మనలేదు. అందుకని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే అవతల వ్యక్తి మీకు నచ్చంది తింటున్నాడు, అవతల వ్యక్తి మీకు నచ్చని వస్త్రాలు వేసుకుంటున్నాడు, అవతల వ్యక్తి మీకు నచ్చని రీతిలో తన కార్యక్రమాలు ఉంటున్నాయి, అయినా సరే అవతల వ్యక్తిని ఏం చేయాలి? ప్రేమించాలి. అది ఇప్పుడు మనం జపాన్ వెళ్ళామనుకోండి, లేక చైనా వెళ్ళామనుకోండి, అక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు కప్పలు తింటారు, పురుగులు తింటారు. చీ అని అనుకోకూడదు, అది వాళ్ళ జీవన విధానం, అయినా ప్రేమించాలి. నార్త్ ఈస్ట్ వెళ్ళామనుకోండి, ఇక్కడ మేఘాలయ కానీ, నాగాల్యాండ్ కానీ, మిజోరాం కానీ, కుక్కల్ని తింటారు. చీ అనుకోవడానికి వెళ్ళలేదు, అయినా వాళ్ళని ప్రేమించాలి. లైకింగ్ అనలేదు, లవింగ్ అన్నాడు. ఇక్కడికి వస్తే మనం ఏదో తింటాం, వాళ్ళు వీటిని చీ అనుకోవచ్చు. ఏంటి రొయ్యలు తింటారంటే చీ, పురుగుల్లాగా ఉంటాయి అనుకోవచ్చు, అయినా సరే వాళ్ళు మనల్ని ప్రేమించారు. అమెరికా వాళ్ళు భారతదేశం వస్తారు, మనం మురికిలో నెంబర్ 1 ప్రపంచంలో, అయినా సరే వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు కదా. భారతీయులు మురికిలో నెంబర్ 1, అయినా వాళ్ళు మన దగ్గర అంతా వాసనలే. వాళ్ళు స్ప్రేలు కట్టుకుంటారు, మనం కొట్టుకోవాల్సిన పని లేదు, అయినా భారతీయులు వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళు మనల్ని ఇష్టపడాలి అంటే వాళ్ళకున్నంత శుభ్రత, వాళ్ళకున్నంత ఆ నీట్నెస్, టైట్నెస్ భారతీయులకు ఉంటుందా? కంపు కొట్టే భారతీయులు, అయినా వాళ్ళు ప్రేమించారు. ఎందుకంటే ప్రేమించడానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రేమించాలి. మనకు నచ్చినట్టు ఉన్నా లేకపోయినా ప్రేమించాలి. అది ప్రేమించుకోమన్నాడు, ఇష్టపడమని చెప్పాలి. అందుకని మనం సమాధానం పరిచేవాళ్ళం ఎవరు అంటే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనం సమాధానంగా ఉండాలి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు మీరందరితో సమాధానంగా ఉండిడని చెప్తున్నాను. అందుకని ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. భూమి మీద ఎలా జీవించాలంటే
వీ షుడ్ నాట్ బి పార్ట్ ఆఫ్ ఏ ప్రాబ్లం, వీ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఏ సొల్యూషన్. సమస్యకి మనం కారణం కాకూడదు, పరిష్కారం. మన వల్ల ఎక్కడ అశాంతి రాకూడదు, మన వల్ల ఎక్కడ ప్రజలు విడిపోకూడదు, మన వల్ల ప్రజలు కలవాలి, మన వల్ల కుటుంబాలు కలవాలి, మన వల్ల స్నేహితులు కలవాలి, మన వల్ల సంఘములో సమాధానం ఉండాలి, మన వల్ల సంఘము క్షేమము కలగాలి, మన వల్ల సంఘములో గొడవలు రాకూడదు. దే ఆర్ లైక్ డెవిల్, వాళ్ళు సాతానుతో సమానం. సాతాను ఉన్న దగ్గర గొడవలు. సమాధానపరుచువారు అంటే ఎవరంటే సమస్యలకి కారణమయ్యేవాళ్ళు కాదు, శాంతికి కారణమయ్యేవాడు. అందుకనే మనం ఉంటున్న సంఘము కానీ, మనం వెళ్తున్న స్థలము కానీ, మనం ఉంటున్న ఇల్లు కానీ, మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినా సరే గొడవలకి మనం ఎప్పుడూ కారణం కావద్దు. గొడవలకు మనం కారణం అయ్యామనుకోండి, మనము సమాధాన పరిచే వరము కాదు, గొడవలకి కారణమయ్యే వరం. కానీ దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. యూ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఏ సొల్యూషన్, యూ షుడ్ నెవర్ బి పార్ట్ ఆఫ్ ఏ ప్రాబ్లం. సమస్యలకి కారణం కాకూడదు, సమాధానానికి కారణం. ఎలా ఉంటున్నాం? మనం పనిచేసే స్థలం దగ్గర గొడవలకి కారణంగా ఉంటున్నామా? పనిచేసే స్థలం దగ్గర గొడవలకు కారణంగా ఉంటున్నామా? అది సంఘములో గొడవలకి కారణంగా ఉంటున్నామా? ఎవరు లేరు ఇక్కడ. అయితే చాలా సంఘాల్లో గొడవలకి కారణంగా ఒక ఫ్యామిలీ ఉంటుంది, గొడవలకు కారణంగా కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళు అక్కడికి బయటికి వెళ్ళరు, అక్కడే ఉంటారు, గొడవలు చేస్తూ ఉంటారు, వాళ్ళు మాత్రం బయటికి వెళ్ళరు. అందుకని మనము సమాధానపరిచేవారమే. ఎవరమంటే అందరినీ కలుపుకునేవారు. అందుకని ఈ మాటను జ్ఞాపకం చేసుకొని మనం బల్లో పాల్గొన్నాం. ఏమిటంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. 6వది అంతే కదా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. 7వది సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారు. ఎవరు దేవుని పిల్లలు? ఎవరు దేవుని పిల్లలు? సమాధానాన్ని కోరేవాళ్ళు, సమాధానం కొరకు ప్రాకులాడు. మనం ఉన్న చోట ప్రజలు కలవాలి, మనం ఉన్న చోట శాంతి ఉండాలి, మనం ఉన్న చోట హ్యాపీనెస్ ఉండాలి, మనం ఉన్న చోట ఆనందం ఉండాలి. అమ్మో వీళ్ళు వస్తున్నారా, ఎక్కడో ఒకటి గొడవలు పెట్టేస్తారు. చూడండి, ఫిలిప్పీలకు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం. ఫిలిప్పీలకు రాసిన, ప్రభువునందు ఏక మనస్సు గలవారై యుండుడని యువోదియను సుంటికేను బతిమాలుకొని. ఫిలిప్పీ సంఘములో యువోదియ సుంటికేను అనే ఇద్దరు ఉన్నారు. వీళ్ళు గొడవలు తీసుకొచ్చారు ఫిలిప్పీ సంఘంలో. ఫిలిప్పీ సంఘం అల్లకల్లోలం అయిపోతుంది. అందుకని ఆ ఫిలిప్పీ సంఘము నుంచి పౌలు గారికి సమాచారం వెళ్ళింది. పౌలు గారు, ఈ సంఘంలో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు, యువోదియను సుంటికేను. వాళ్ళు తెగ గొడవలు పెట్టుకుంటున్నారు, అందరితో గొడవలు చేస్తున్నారు, జుట్లు ముడేసుకుంటున్నారు. అందుకని పౌలు పత్రిక రాస్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి. అమ్మా యువేదియ, అమ్మా సుంటికే, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, గొడవలు మానేయండి అమ్మా. ఆ సంఘంలో వీళ్ళిద్దరి వల్ల అసమాధానం వచ్చింది, గొడవలు వచ్చినాయి. వాళ్ళకి పత్రిక రాస్తున్నారు, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, మీరు ఏక మనస్సుగా ఉండండి. సంఘంలో సమస్యలు వస్తాయి. పౌలు స్థాపించిన ఫిలిప్పీ సంఘంలోనే ఇద్దరు ఆడవాళ్ళ ద్వారా సమస్యలు వస్తాయి. అయితే సమాధానంగా మనం ఉండాలి, సమాధానానికే మనము కారణము. మన ద్వారా ఎక్కడ ఏ గొడవ రాకూడదు. ఒకవేళ మన ద్వారా ఎవరైనా మిస్అండర్స్టాండ్ చేసుకొని గొడవ వస్తే వెంటనే దాన్ని ఏం చేసుకోవాలి? పరిష్కరించుకోవాలి. సమాధానమే. మరొకసారి చెప్తున్నాను చివరిలో, ఇక్కడున్న ఎవ్వరిమి ఒకరిమి ఇంకొకరిమి కాదు. నేను మీరు కారు, మీరు నేను కాదు. మనకు అభిరుచులు వేరే, మన ఆలోచనలు వేరే, మన ప్రణాళికలు వేరే. అయితే మనందరికీ ఒకే తండ్రి, మనందరికీ ఒకే రక్షకుడు, మనందరికీ ఒకే బాప్తిస్మము,
మనందరికీ ఒకే ప్రభు, మనందరికీ ఒకే పరిశుద్ధాత్ముడు, ఒకే సంఘములో సభ్యులుగా ఉన్నాం. అభిరుచులు వేరే, ఆలోచనలు వేరే, ప్రణాళికలు వేరే, ఉద్యోగాలు వేరే, అర్హతలు వేరే, కానీ క్రీస్తులో ఏక శరీరమే ఉన్నాం. సమాధానంగా ఉండాలి. సమాధానాన్ని కోరాలి. దేవునితో సమాధానం నెంబర్ 1. రెండవది, ఇతరులను దేవునితో సమాధానపరచడం. నెంబర్ 3, అందరితో సమాధానంగా ఉండడం. 4వది, అభిరుచులు అన్నీ తేడాలు వస్తూ ఉంటే మనం ఏం చేయాలంటే ఏదో ఒక పాయింట్లో మనం అందరితో కలిసి ఉండాలి. అందుకని సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. మనం పరలోకవాసులమే ఈ లక్షణాలు కలిగి జీవితం. బల్లో పాల్గొందాం. పళ్ళు మూసానండి. బల్లో పాల్గొందాం. కిరణ్ బ్రదర్ వస్తారు, బలనిస్తారు.